సమాచారం అయితే లేదండి. అది రూమర్స్ ఒకటి. రెండోది ఏంటంటే ఆవిడ ఇప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉందండి. దీని హత్య జరిగింది, ఇది ఎవరు చేయించారు ఏంటి అనేది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తామండి, మనం ఒక చిన్న గ్రామంలో అని ఒక వాడలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, కుటుంబంలో వాళ్ళకి అర్థమైపోతుంది ప్రజలకి. అట్లాంటిది ఒక పెద్ద కుటుంబం, అందులో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులకి ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి, ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగింది అంటే అక్కడ ఎందుకు జరిగింది అనేది ప్రజలు ఆలోచించుకోకుండా మాట్లాడుకోకుండా ఉండరండి. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. దీని యొక్క ఫలితం చూస్తామండి, రేపు ఎన్నికల్లో చూస్తాము ఖచ్చితంగా. షర్మిల గారు చాలా నేరుగా అవినాష్ రెడ్డి హంతకుడు, ఆయన్ని పేరు సిబిఐ చేర్చింది అన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు? ఎక్కడ నేరుగా నేను చేయలేదు అన్న మాట అయితే ఆయన నోట్లోంచి రావటం లేదు. ఒకటి. రెండు, తానేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ తెలుసు, అక్కడ కడప వాళ్ళకి తెలుసు, నా మీద మీరందరూ కలిసి కుట్రలు చేస్తున్నారు అని మాత్రం మాట్లాడుతున్నారు, కానీ నేను చెయ్యట్లేదు అన్న మాట రావట్లేదు. మీ మీద మీరందరూ ఎవరో ప్రభావంలో ఉన్నారు, కుట్రలకు చేస్తున్నారు అన్నదే మాట్లాడుతున్నారు. నేరుగా ప్రత్యక్షంగా ఆయన యొక్క పాత్ర ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారండి చెప్పండి? నేను చేయలేదని కానీ చేశానని కానీ మాట్లాడితే దొరికిపోతాడు ఆయన ప్రజలకి. ఆ నేపథ్యంలో కనుక ఆయన షర్మిల గారు నేరుగా హంతకుడు, అభ్యర్థి హంతకుడు అంటున్నప్పుడు కనీసం నేను చేయలా అని అనట్లేదు ఆయన. విజయ చౌదరి గారు ఇప్పుడు చేయలేదు అని అనపోతున్నప్పుడు చేశాను అనే అర్థం కూడా వస్తుందండి దాంట్లో. చేయలేదు అని చెప్పలేకపోతున్నప్పుడు ఒక పక్క చేశానేమో, తను చేశాడేమో అనే ఒక ఆన్సర్ కూడా ప్రజలకి అందుతుందండి, ఆ మెసేజ్ కూడా వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. అయినా కానీ వాళ్ళు, మన సీఎం గారు కానివ్వండి, ఆయన అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, నేరుగా ఎప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు. వాళ్ళు తప్పించుకోవడానికి, మాకు సంబంధం లేదని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొదటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సిబిఐ ఎంటర్ అయిన తర్వాతేనండి దాని యొక్క లోతులు తెలిసినవి ప్రజలకు కూడా. అట్లాగే దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు సరెండర్ అయిపోయి ఆ జరిగిన నేపథ్యం అంతా కూడా మీడియాకి కానివ్వండి, ప్రజలకి, కోర్టుకి, అట్లాగే సిబిఐ వాళ్ళకి చెప్పబట్టి అంతా కూడా చాలా అర్థమైందండి ప్రజలందరికీ కూడా. అంతేగాని ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు చెప్పనంత మాత్రాన, మేము చేశాము చేయడం లేదు అన్నంత మాత్రాన వాళ్ళు దీంట్లో ప్రమేయం లేదు, వాళ్ళ ప్రమేయం లేదు అని ఎవరు నమ్మటానికి ఏం పరిస్థితి లేదండి. వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళ యొక్క ప్రమేయంతో హత్య జరిగింది. మరి మన సీఎం గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి గారిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదండి, ఒక ఘోర తప్పిదం ఏంటంటే తీవ్రమైన ఆరోపణలు, ఒక సొంత బాబాయిని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ యొక్క అధినేత కానివ్వండి, మళ్ళీ అతనికే అక్కడ టికెట్ ఇవ్వడం అనేది చాలా మరి ఆలోచించాల్సిన విషయం. అతనికే టికెట్ ఇచ్చారు అంటేనే మరి అక్కడ అర్థం అవుతుంది ఆయన్ని రక్షించడానికి సీఎం గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దాని ప్రజలందరూ కూడా ఇంకొకటి అనుకుంటున్నారండి, ఎందుకు అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు, ఎందుకు ఆయన రక్షించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ప్రజల్లో ఉందండి. ఎందుకు అనే దానికి ఒక అంతరార్థంగా ఈయన యొక్క పాత్ర కూడా ఏమైనా ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ హత్య వెనకాల ఉందేమో అనే అనుమానాలు కూడా స్పష్టంగా ప్రజల్లో తలెత్తినాయండి. ఇదంతా కూడా ఏంటంటే ఓవరాల్ గా ఒక క్లారిటీ పిక్చర్ అనేది ప్రజల్లో ఉంది. దీని ఫలితం అనేది రేపు మనం చూస్తామండి ఎన్నికల్లో. అంతేకాదండి, ఈ హత్య యొక్క ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఉంటుందండి ఖచ్చితంగా. అసెంబ్లీ ఫలితాల్లో రాష్ట్రం అంతా కూడా ఈ హత్య ప్రభావం, హత్య జరిగిన ప్రభావం, దాని మీద వచ్చిన ఆరోపణల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నామండి. ఇదొక ఆస్పెక్ట్ అయితేనండి, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన కూడా చాలా మరి ప్రజలందరూ విసిగిపోయి, వేసారిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని డిసైడ్ అయిపోయారండి. ప్రజలందరూ ఆయన మీటింగులు చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన యొక్క పరిపాలనలో ఆయన చేసిన అన్యాయం ఏంటి ప్రజలకి, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనం కానివ్వండి,